ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్లో మటన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, నాన్, బటర్ నాన్, చపాతీ, పుల్కా దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ టేస్టీ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న మటన్ని ఒక అరగంట పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్కని, 3 యాలకులు, 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసి వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న మసాలాలను వేసి నీళ్ళు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. 3-4 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ని వేసుకున్నాను. వాటర్ని వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కాస్త చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పులను వేసుకుందాము. జీడిపప్పును వేయడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక మటన్ ముక్కని తీసుకొని ఇలా గుచ్చి చూడండి, బాగా ఉడికింది కదా. ఇలా ఉడికితే ఓకే, లేకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే వాటర్ని కొంచెం తగ్గించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. చూడండి, మనకి గ్రేవీ కూడా కాస్త చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్లో మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మనం అన్నంతో తిన్నా, నాన్, బటర్ నాన్ ఇలా దేంతో తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మటన్ మసాలా కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఈ టేస్టీ మటన్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.